బెట్టింగ్ యాప్ కేసులో నేడు పంజాగుట్ట పోలీసుల ముందుకు నటి విష్ణుప్రియ మరోసారి రానుంది. ఈ నెల 25వ తేదీ విచారణకు హాజరు కావాలంటూ గతంలో పంజాగుట్ట పోలీసులు చెప్పారు. తనపై నమోదైన కేసు కొట్టివేయాలని హైకోర్టును ఆశ్రయించింది. అయితే హైకోర్టులో విష్ణుప్రియకు చుక్కెదురైంది. విచారణకు సహకరించాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఇవాళ పంజాగుట్ట పోలీసుల ముందుకు విచారణకు విష్ణుప్రియ హాజరు కానుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మ్యూచువల్ బదిలీలకు తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా జీవో నంబర్ 17 విడుదల చేసింది. ఈ నేపథ్యంలోనే విద్యాశాఖ డైరెక్టర్ ఏ నరసింహారెడ్డి రాష్ట్రంలో ఉపాధ్యాయుల మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్కు సంబంధించి దరఖాస్తుల లిస్టును ఆయా జిల్లాల విద్యాశాఖ అధికారులకు పంపుతూ మార్గదర్శకాలు విడుదల చేశారు. బదిలీపై ఇప్పటికే విద్యాశాఖలో 626 దరఖాస్తులు అందిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1252 మంది ఉపాధ్యాయులు వివిధ ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ కానున్నారు. మెదక్ జిల్లా చేగుంటలో శ్రీ కనకదుర్గ వైన్స్లో భారీ చోరీ జరిగింది. దొంగలు షెల్టర్ తాళాలు పగలగొట్టి దొంగతనానికి పాల్పడ్డారు. ఈ చోరీలో 50,000 రూపాయల నగదు, 50,000 విలువ గల మద్యం బాటిళ్లను అపహరించారని యజమానులు తెలిపారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకొని సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇది కనకదుర్గ వైన్స్ వడియారం. రాత్రి 10 గంటలకు మేము క్లోజ్ చేసి ఇంటికి వెళ్ళిపోయినాము. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మాకు 2 గంటలకు పిఎస్ వాళ్ళు, పిచ్చగుంట పిఎస్ వాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వైన్స్ సేల్స్ ఉన్నట్టు దొంగలు పడ్డారని చెప్పి మేము వచ్చి చూసేసరికల్లా షట్టర్ లావటి ఉన్నది. లోపల మాకు చూసేసరికి సీసీ కెమెరాని ధ్వంసం చేసిండు. ప్లస్ మళ్ళీ ఒక 50 నుంచి 60,000 మధ్యలో క్యాష్ ఉండే, క్యాష్ పోయింది. ఒక 50,000 రూపాయలు మద్యం కూడా పోయింది. పోలీసు వాళ్ళకు ప్లస్ ఎక్సైజ్ వాళ్ళకు మేము సమాచారం. మాజీ మంత్రి మల్లారెడ్డి నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటారు. అసెంబ్లీలో ఫన్నీ కామెంట్స్ చేయడం లేదా ఏదైనా ప్రైవేట్ వేదికగా మాస్ స్టెప్పులు చేయడం లాంటివి చేసి వైరల్ అవుతూ ఉంటారు మల్లారెడ్డి. అయితే తాజాగా ఒక హీరోయిన్ను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓ సినిమా ప్రమోషన్ ఈవెంట్లో మాట్లాడుతూ పాల్గొన్న మాజీ ముఖ్యమంత్రి మల్లారెడ్డి ఆ సినిమా హీరోయిన్ కసి కపూర్పై కామెంట్స్ చేశారు. హీరోయిన్ పేరు కసి కపూర్ చాలా కసిగా ఉంది అంటూ స్టేజ్ పైనే రెచ్చిపోయారు. అయితే మల్లారెడ్డి ఆ వ్యాఖ్యలు చేయడంతో స్టేజ్ పైన ఉన్న వాళ్ళంతా నవ్వుకున్నారు. అలాగే ఈ సినిమాలో నటించిన హీరో కూడా తమ కాలేజీ స్టూడెంట్ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక్కడే సినిమా ప్రమోషన్ కూడా చేసినట్లు గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మామూలు సినిమా అనుకున్నా, కానీ ఇక్కడికి వచ్చినాక హీరోని చూస్తే మన విజయ్, తమిళనాడు విజయ్ లేడు హీరో, అంతకంటే స్మార్ట్ ఉన్నాడు. అంతకంటే ఆయన జర ముసలాయి లెక్క కనిపిస్తుడు, కానీ అంతకంటే స్మార్ట్ ఉన్నాడు. హీరోని కూడా కసి కపూర్ అట, మంచి కసిగా ఉన్నది. అదే మాదిరిగా ఈయన మా స్టూడెంటు ఒక హీరో కావడం, నాకు ఇక్కడనే చదివిండు, ఇక్కడనే హీరో అయిండు, ఇక్కడనే మళ్ళీ సినిమా ప్రమోషన్ కూడా జరుగుతుంది. చాలా సంతోషం. అదే మాదిరిగా వాళ్ళ ఫాదర్ ఎవరో కాదు, మా కాలేజీలో ప్రిన్సిపాలే. నన్ను ఎన్నిసార్లు స్టార్టింగ్ సంది సినిమాకి ఎప్పుడైనా రమ్మన్నాడు, కానీ నాకు ఎప్పుడు విలువడలే. ఈరోజు కూడా అసెంబ్లీ వదిలిపెట్టి వచ్చిన ఆయన కోసం.
ఒక మహిళను దారుణంగా హత్య చేసి ఆమె మృతదేహాన్ని మాయం చేసేందుకు ప్రయత్నించిన నిందితుడిని నిజామాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిజామాబాద్ నగర్ శివారులో దాస్ నగర్ వద్ద పోలీసులు వాహన తనిఖీ చేపట్టారు. ఆ సమయంలో నిజామాబాద్ నుంచి మాల్ఖూర్ వైపు వేగంగా వెళ్తున్న ఒక కారును ఆపేందుకు యత్నించారు. ఆ కారు ఆగకుండా వెళ్లడంతో వెంబడించారు. గమనించిన నిందితుడు కొద్ది దూరం వెళ్ళాక కారులోని మహిళా మృతదేహాన్ని నిజాం సాగర్ కాలువలో పడేసేందుకు యత్నించారు. కానీ అదే సమయానికి అక్కడికి చేరుకున్న పోలీసులు కారు డిక్కీలో మహిళా మృతదేహం ఉండటం చూసి కారుతో పాటు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. తన తల్లిని వ్యభిచారానికి ప్రేరేపించిందనే గ్రామానికి చెందిన రాజేష్ కక్ష పెంచుకున్నాడు. సమయం కోసం చూసిన రాజేష్ ఒంటరిగా ఆమెను పిలుచుకొని బండరాళ్లతో దాడి చేసి హతమార్చినట్లు పోలీసులు తెలిపారు. నెల్లూరు సిటీ నియోజకవర్గంలో వివిధ ప్రాంతాల్లో మంత్రి నారాయణ పర్యటన చేశారు. గత తెలుగుదేశం పార్టీ హయాంలో రాష్ట్రంలోని 110 మున్సిపాలిటీలను అభివృద్ధి చేశాం, కానీ గత వైసీపీ ప్రభుత్వం మున్సిపాలిటీలను నిర్వీర్యం చేసి అని ఆరోపించారు. ఖజానా ఖాళీ చేసి వెళ్ళింది, రాష్ట్రానికి 10 లక్షల కోట్లు అప్పు మిగిల్చి వెళ్ళిందని మండిపడ్డారు. ఇక ప్రజా మద్దతులో తిరిగి మళ్లీ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని మంత్రి నారాయణ పేర్కొన్నారు. 2014-19లో ఈ రాష్ట్రంలో ఉన్న ఆ రోజు 110 మున్సిపాలిటీస్ ఉన్నాయి. 110 మున్సిపాలిటీస్ని ఎంతో తీర్చిదిద్దాం. అటు సాలిడ్ వేస్ట్ కానీ, లిక్విడ్ వేస్ట్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, రోడ్స్ కానీ, లైట్స్ కానీ. ఎల్ఈడీస్ అయితే భారతదేశంలో ఫస్ట్ రీప్లేస్ చేసింది ఆంధ్రప్రదేశ్. విశాఖపట్నంలో 98,000 లైట్స్ని కేవలం 1 మంత్లో రీప్లేస్ చేశాం. అయితే గత ప్రభుత్వం వాటిలన్నింటినీ విస్మరించి ప్రజా అవసరాలను పక్కన పెట్టింది. అయితే మళ్ళీ ఈ ప్రభుత్వ రంగాన్ని ఇప్పుడు గ్రీన్ కార్పొరేషన్ ద్వారా రాష్ట్రంలో ఉన్న ఇప్పుడున్న 123 మున్సిపాలిటీస్ని స్వచ్ఛ భారత్లో భాగంగా తీర్చిదిద్దమని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం, దాని మీద ఈరోజు అన్ని కాన్స్టిట్యున్సీలో ఈరోజు పార్కులను టేకప్ చేసాం. పార్కులు కావచ్చు, లేదా వాటర్ పాయింట్స్ కావచ్చు. ఈ నేపథ్యంలో నెల్లూరు నుంచి నేను కంటెస్ట్ చేశాను. అయితే 14-19లో దాదాపు అన్ని పార్కులు పూర్తి చేశాం దాదాపుగా. అయితే అవన్నీ మెయింటెనెన్స్ పక్కన పడేయటం వల్ల అవన్నీ ఆల్మోస్ట్ జిమ్ ఎక్విప్మెంట్ పోయింది, ప్లే ఎక్విప్మెంట్ పోయింది. అయితే లాస్ట్ 2 వీక్స్ వచ్చినప్పుడు దాదాపు ఉన్న 46 పార్కులలో ఇప్పుడు 46 ఉన్నాయి. 46లో దాదాపు 40 పార్కులు తిరిగేశాను. నాతోటే అధికారులు, ప్రజాప్రతినిధులు మార్నింగ్ 5 నుంచే స్టార్ట్ చేశారు. ఇంకొక 6 పార్కులు, ఒక 6 స్కూల్స్ ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతానికి చెందిన తెప్పల ఢిల్లీరావు విద్యుత్ తీగలు తగిలి మృతి చెందాడు. మృతి చెంది 3 నెలలు కావస్తున్నా ఎలా మృతి చెందారో ఇప్పటి వరకు నిగ్గ తేల్చలేదని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. ఈ మేరకు స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. మృతుడి భార్య కమలమ్మతో కలిసి ఆందోళనకు దిగారు. ఆ కుటుంబానికి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ వి వెంకట అప్పారావు అక్కడికి చేరుకొని ఆందోళనకారులతో మాట్లాడారు. దౌర్జన్యం చేస్తూ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేయడం తగదని, మృతి వ్యవహారంపై తాము దర్యాప్తు చేస్తున్నామన్నారు. దర్యాప్తునకు కొంత సహాయం పడుతుందని, దీన్ని రాజకీయం చేయడం తగదని హెచ్చరించారు. దీంతో వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం స్టేషన్లో ఆందోళనకారులతో చర్చించారు. నిజాలను నిగ్గ తేల్చి ప్రజలకు తెలియజేయడం జరుగుతుందని డీఎస్పీ చెప్పడంతో ఆందోళన విరమించారు. ఇప్పుడు మీ దగ్గరికి వచ్చారా లేదా, మీ దగ్గరకు వచ్చి రిప్రజెంట్ చేశారా లేదా? మరి వాట్ యు హ్యావ్ డన్ ఆల్ దీస్ డేస్, హౌ మచ్ టైమ్ యూ నీడ్ టు క్లారిఫై ద ఇష్యూ? డిఎస్పీ గారు, యూ జస్ట్ ఆన్సర్ మై క్వశ్చన్. హౌ మచ్ టైమ్ యూ నీడ్? మీ అంతా వచ్చినప్పుడు మీరు ఏం చెప్పారు? సార్ 2 రోజుల్లో మీకు చెప్తాను సార్ అన్నారు. అన్నారా లేదమ్మా? ఎన్ని రోజుల్లో తెలుస్తారు అన్నారమ్మా? అక్కడి నుంచి వారం రోజుల తర్వాత మళ్ళీ వచ్చారు. అప్పుడేమన్నారు మీరు? అదే రాజకీయం ఏంటండి? రాజకీయం చేయకూడదు కాబట్టి ఇన్ని రోజులు రాలేదు మేము. రాజకీయం చేయాలనుకుంటే కండువాలు వేసుకొని వస్తాం మేము. రాజకీయం చేయాలనుకుంటే కండువాలు వేసుకొని వస్తాం మేము. మేము ఏ రోజైనా ఈ కేసుకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీకు రిప్రజెంటేషన్ చేసామా? చేయలేదు కదా.
మా మనిషి అండి, మా ఉద్యానంలో ఒక మనిషి చనిపోయాడండి. అదే ఎన్ని రోజులు పడుతుందో చెప్పండి మాకు. ఉద్యానంలో ఒక మనిషి చనిపోతుంది, అర్థం కాని రీతిలో చనిపోతుంది, అనుమానాస్పద రీతిలో చనిపోతుంది. వాస్తవాలు వెల్లడించాల్సినటువంటి బాధ్యత ఈ పోలీసులకి లేదా ఈ ప్రభుత్వానికి లేదా నేను అడుగుతాను. వాస్తవాలు వెల్లడించమంటున్నాను. ఇదిగో పలానా సంతోష్ కుమార్ చంపేశాడను, లేకపోతే పలానా వ్యక్తి చంపేశాడను మేము అడగడం. ఎలా చనిపోయాడో మీరు చెప్పండి ముందు మాకు. అది నిజంగా అందులో ఎంత వాస్తవం ఉందనేది కూడా మేము కూడా నిజ నిర్ధారణ చేసుకుంటాం. మీరు ఏమీ చెప్పకుండా మీరు ఇలా స్టేషన్కి వచ్చి గొడవ చేయడం కరెక్ట్ కాదంటే అంటే మేము ఇంకలాగా ఊరుకోవాలి? ఉద్దానం గొంతు మోగపోవాల్సిందేనా? ఎవరు అడిగితే వాళ్ళ మీద అక్రమంగా కేసులు కట్టడం అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఎవరైనా సోషల్ మీడియాలో ఒక అంశం మీద అడిగితే ప్రభుత్వాన్ని నిలదీస్తే ఆయన పిలిచి ఎఫ్ఐఆర్లు వేసేస్తున్నారు. ఎవరైనా ఏదో ఒక సందర్భంలో నిరసన వ్యక్తం చేస్తే వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు వేసేస్తాం.